వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. వీడియో ముందు వెళ్ళాక ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ అనేది న్యూ ఛానల్ కాబట్టి మీరు కనుక సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు చిన్న బూస్టప్ అయినట్టు అనిపిస్తుంది. సో గోయింగ్ టు ద టాపిక్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ ద హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీకు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, హిందీ ఎగ్జామ్స్. దాని గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2025 గురించి మనం చెప్తున్నాం. ఫస్ట్ హిందీలో వచ్చేసరికి 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 అండ్ యూనిట్ 1 నుంచి త్రీ లెసన్స్ అనేది ఉంటాయి. సో యూనిట్ 1 నుంచి మీరు ఏదైనా 2 లెసన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని నుంచి మీకు 20 మార్క్స్ అనేది వస్తుంది. 10 మార్క్స్ అనేది లాంగ్ ఆన్సర్ అండ్ 2 ఒక ఎక్స్ట్రాక్ట్ అయినా లేకపోతే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయినా వస్తుంది. సో గోయింగ్ టు యూనిట్ 1 ప్రోస్ గద్య సందేశ్. దీంట్లో మిత్రత లెసన్ ఉంది, ఆచార్య రామచంద్ర శుకుల్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటమ్మా, 10 మార్క్స్ అయితే ఒకటే ఉంది. మిత్రత నిబంధక సారాంశ్ అయినా అనొచ్చు, ఉద్దేశ్ అని అనొచ్చు, లేకపోతే పర్ ప్రకాష్ డాలియే అని ఇవ్వచ్చు, లేకపోతే లిఖియే అని కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్స్ అనేది కొంచెం చేంజ్ చేసి ఇచ్చినా కానీ సమ్మరీ అనేది రాయాలి 10 మార్క్స్లో ఏ క్వశ్చన్కైనా. దాని తర్వాత ఒకే క్వశ్చన్ ఉంది కాబట్టి మిత్రతలో ఓన్లీ 1 క్వశ్చన్. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో సెకండ్ అండ్ థర్డే చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒకవేళ మీకు ఫస్ట్ వన్ ఇవ్వకపోతే ఫోర్త్ వన్ అనేది ఇవ్వచ్చు ఎస్ఏ కింద, కానీ ఆన్సర్ అయితే ఒకటే రాయాలి, సారాంశం అనేది రాయాలి. అండ్ సెకండ్ లెసన్ వచ్చేసి సాహిత్యకి మహత్వ్, మహావీర్ ప్రసాద్ ద్వివేది. దీంట్లో వచ్చేసి ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సాహిత్య और విజ్ఞాన్ విషయ్ పర్ ఏక్ చోటా లేఖ్ లిఖియే. దీని గురించి మనం 10 మార్క్స్గా 2 సైడ్స్ అనేది రాయాలి. 2 సైడ్స్ లాంగ్వేజెస్ కదా, 2 సైడ్స్ కంప్లీట్గా రాయాలి. 5 మార్క్స్కి అయితే 1 షీట్ కంప్లీట్గా రాయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్, సెకండ్ అండ్ థర్డ్. అండ్ గోయింగ్ టు థర్డ్ లెసన్ బిందా మహాదేవి వర్మ. ఈ లెసన్ అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ యూనిట్ 1లో. అండ్ ఈ లెసన్లో కూడా తక్కువ క్వశ్చన్ అండ్ చాలా ఈజీ లెసన్. బిందా రేక్ చిత్ర పాఠ్ యా కథ సారాంశ్ యా ఉద్దేశ్య పర్ ప్రకాష్ డాలియే అయినా ఇవ్వచ్చు, లిఖియే అయినా ఇవ్వచ్చు. మీకు చిన్న వర్డ్స్ అనేది చేంజ్ చేస్తాడు, కానీ ఆన్సర్ అయితే ఒకటే. అండ్ ఆ క్వశ్చన్ కాకపోతే మీకు బిందాకే బాల్య జీవన్కి ఘటనాओं का ఉల్లేఖ్ కీజియే అని కూడా 10 మార్క్స్లో అడుగుతారు. ఈ రెండింటికైతే ఒకే ఆన్సర్. 10 మార్క్స్లో సారాంశం సమ్మరీయే రాయాలి. అండ్ 5 మార్క్స్కి వచ్చేసరికి ఓన్లీ 1 క్వశ్చన్ ఉంది. చాచిక బిందా ఒక సెకండ్ మదర్, ఆవిడ గురించి డిస్క్రైబ్ చేయమని ఆన్సర్ ఇది. సో బిందా లెసన్లో 2 క్వశ్చన్స్ ఉంది, 1 10 మార్క్స్ అండ్ 1 5 మార్క్స్. అండ్ గోయింగ్ టు ది సెకండ్ యూనిట్ ముక్తిదాన్లో కూడా సెకండ్ యూనిట్ ముక్తిదాన్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ యూనిట్లో అన్నిట్లో మ్యాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి. ముక్తిదాన్ లెసన్లో ముక్తిదాన్ నామక్ కహానీ కా సారాంశ్ యా ఉద్దేశ్ పర్ ప్రకాష్ డాలియే అయినా ఇవ్వచ్చు, లిఖియే అయినా ఇవ్వచ్చు. ఏదైనా ఆన్సర్ అయితే ఒకటే, దాని యొక్క లెసన్ యొక్క సమ్మరీ. అండ్ ఈ యూనిట్లో వచ్చేసరికి చరిత్ర చిత్రన్ యా ఉస్కే పాత్రకే బారే మే లిఖియే అని కూడా అడగచ్చు. క్యారెక్టర్స్ గురించి 5 మార్క్స్కి ఇస్తాడు. అండ్ ముక్తిదాన్లో ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ రెహమాన్, ఆ ఒక క్యారెక్టర్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ లెసన్ అంటే పురస్కార్ జైశంకర్ ప్రసాద్. అండ్ దీంట్లో కూడా ఓన్లీ 1 క్వశ్చన్ అనేది ఉంది, 10 మార్క్స్. పురస్కార్ నామక్ కహానీ కా సారాంశ్ లిఖియే. సారాంశ్ కథలో మీకు ముందునే చెప్పాను చాలా వర్డ్స్ ఉన్నాయని, ఉద్దేశ్య పర్ ప్రకాష్ డాలియే అని ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా ఆన్సర్ అయితే ఒకటే రాయాలి. అండ్ సెకండ్ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి చరిత్ర చిత్రన్ యా పాత్ర. దీంట్లో వచ్చేసి మధులిక అండ్ అరుణ్, ఈ 2 చదువుకుంటే బెటర్. ఈ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మధులిక క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఔర్ వహ పడ్ గయ్ డాక్టర్ కుసుమ్ వియోగి.
ఈ లెసన్లో కూడా వచ్చేసి ఓన్లీ 2 క్వశ్చన్స్. और वह पढ़ गई कहानी का सारांश लिखिए అయినా అడగచ్చు, और वह पढ़ गई कहानी के సామాజిక్ వాతావరణ్ పర్ ప్రకాష్ డాలియే అని కూడా అడగచ్చు. ఈ 2 క్వశ్చన్లకి ఒకే ఆన్సర్ అనేది ఉంటుంది. ఈ లెసన్లో వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ చరిత్ర చిత్రం 3 క్యారెక్టర్స్ అనేది చదువుకోవాలి. దాంట్లో చేతన అండ్ బాబూజీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యాక్సిమం కొన్ని యూనివర్సిటీస్ ఇస్తే శ్యామ గురించి క్యారెక్టర్. అండ్ ఈ యూనిట్లో అయితే ఫస్ట్ 2 యూనిట్స్లో అనేది వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్, 10 మార్క్స్ క్వశ్చన్లో 20 అండ్ షార్ట్ ఆన్సర్స్లో కూడా 20 ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఇస్తాడు, అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఫస్ట్ 2 యూనిట్స్ అయితే కవర్ అయిపోయింది. ఇంకా థర్డ్ యూనిట్కి వెళ్తే హిందీ సాహిత్యక ఇతిహాస్. దీంట్లో ఓన్లీ 2 క్వశ్చన్సే ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ నుంచే ఏదో ఒక్కటి చదువుకోవాలి. 2 లెసన్స్ ఉన్నాయి, హిందీ సాహిత్యక ఇతిహాస్ యా కాల్ విభాజన్. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చనే చదువుకోవాలి మనం. అది ఒక్కటి వస్తే మనకి ఈజీగా 15 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. హిందీ సాహిత్య ఇతిహాస్ కా పరిచయ లిఖియే, ఇదొక 10 మార్క్స్ క్వశ్చన్. అండ్ హిందీ సాహిత్య కే కాల్ విభజన్ పర్ ప్రకాష్ డాలియే, ఇదొక క్వశ్చన్. దీని నుంచే మనకి 5 మార్క్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ మీరు కాల్ విభాజనలో చూసుకుంటే ఆదికాల గురించి అయినా ఇవ్వచ్చు, భక్తి కాల గురించి అయినా ఇవ్వచ్చు, ఆధునిక కాల గురించి కూడా ఇవ్వచ్చు. అండ్ హిందీ సాహిత్య ఇతిహాస్ నుంచి చూసుకుంటే ఎగ్జాంపుల్ సర్గున్ భక్తి కాల్, నిర్గుణ్ భక్తి కాల్ ఇలాగనేది 5 మార్క్స్లో దాని నుంచి ఫ్రేమ్ తీసుకొని రావచ్చు. కానీ మనం ఒక్క ఎస్సే అనేది పర్ఫెక్ట్గా చదువుతున్నా దాని నుంచే 5 మార్క్స్ కూడా ఇస్తారు. దాని తర్వాత వ్యాకరణ్, ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాపిక్ ఇన్ హిందీ. దీంట్లో కొంచెం స్కోర్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు కొన్ని మందికి. యూనిట్ 4 వచ్చేసరికి గ్రామర్ కదా కొంచెం టఫ్గా అనేది అనిపిస్తుంది చాలామందికి, కానీ కొంచెం తక్కువ టాపిక్స్ చదువుకుంటుంది. దీంట్లో ఫస్ట్ కార్యాలయ శబ్దావళి అంటే ఆఫీస్ టర్మినాలజీ, ఆఫీస్ సైడ్లో హిందీ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, దాన్ని మీ టెక్స్ట్ బుక్లో అనేది చాలా 200 వర్డ్స్ అలా ఇచ్చాడు, ఆ మొత్తం చదువుకోవాలి. దాని నుంచి కూడా పక్కాగా వస్తుందో లేదో అని కూడా మనం చెప్పలేం, ఎప్పుడు 1 or 2 బయట నుంచే వస్తుంది. అండ్ కార్యాలయ శబ్దావళి మీ టెక్స్ట్ బుక్ నుంచి చదువుకుంటే అన్నీ చదువుకుంటే మినిమం 4 అయినా పడుతుంది. దీంట్లో హిందీ టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు హిందీ. మీకు నిన్న లాస్ట్ ఇయర్ హిందీ క్వశ్చన్ పేపర్ అనేది పెట్టాను, దాంట్లో ఉన్న వర్డ్స్ ప్రిపేర్ అవ్వండి, 1 or 2 పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి యూనిట్ 4లో లింగ్ అంటే జెండర్. దీంట్లో 10 మార్క్స్లో అనేది 1 బిట్ అనేది ఇస్తారు 1 మార్క్కి. అండ్ 5 మార్క్స్లో అనేది కన్ఫామ్గా చెప్పలేం, కానీ 5 మార్క్స్లో అనేది 3 క్వశ్చన్స్ ఉన్నాయి, లింగ్ వచన్ కాల్. ఈ 3 క్వశ్చన్ నుంచి 5 మార్క్స్కి ఏదో ఒకటి ఇవ్వచ్చు. దాని లింగ్ క్యా హే, లింగ్ కే ప్రకారం కా వర్ణన్ కీజియే. లింగ్ డెఫినేషన్, లింగ్ యొక్క టైప్స్ స్త్రీలింగ్ పుల్లింగ్ ఉంటాయి కదా, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది రాయాలి, అప్పుడే మనకి ఫుల్ మార్క్ అనేది పడుతుంది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను 10 మార్క్స్లో ఎలా ఇస్తాడని. మోర్ శబ్దం కా లింగ్ బదిలియే, మోర్ నుంచి ఫీమేల్ అయితే మేల్కి మార్చాలి, మేల్ అయితే ఫీమేల్ టెర్మినాలజీగా మార్చాలి. వచన్ నుంచి కూడా ఓన్లీ 1 బిట్ అనేది ఇస్తారు. వచన్ అంటే నంబర్. 5 మార్క్స్ క్వశ్చన్లో వచ్చేసరికి వచన్కి పరిభాష దీజియే, వచన్కి పరిభాష దీజియే అని అంటారు. और उनके प्रकार का वर्णन कीजिए అంటారు. ఎగ్జాంపుల్ అనేది లడికియో అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్ కేస్ టెన్స్, మనం ఇంగ్లీష్లో చదువుంటాంగా. కాల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ 5 మార్క్స్కి. काल की परिभाषा दीजिए और उनके प्रकारों का वर्णन कीजिए, ఉదాహరణ के साथ ఎగ్జాంపుల్తో రాయాలి అని కన్ఫామ్గా అంటున్నారు. సో ఇక్కడ 10 మార్క్స్కి వచ్చేసరికి 1 బిట్ వస్తుంది కాబట్టి రామ్ కానా కా రహా హే, దీన్ని భూత్కాల్ అంటే పాస్ట్ టెన్స్లో రాయాలన్నారు. దీన్ని మీరు ఫ్యూచర్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్లో కూడా రాయమని అంటారు.
అండ్ కారక్లో అనేది గ్రామర్లో అయితే 2 బిట్స్ అనేది అడుగుతారు 10 మార్క్స్లో. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కారక్ అంటే ప్రిపోజిషన్స్ అమ్మ. మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం ఆఫ్, విత్, దాన్ని మనం హిందీలో రాయాలి. కారక్ కే బేద్కో సమజాయే. దీన్ని 2024లో ఇచ్చారు, 2021లో ఇచ్చారు, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. కాబట్టి కొంచెం బాగా చూసుకోండి ఈ క్వశ్చన్ అనేది. కారకులో 8 టైప్స్ ఉంటాయి కదమ్మా, ఆ 8 టైప్స్ ఎగ్జాంపుల్స్తో పాటు రాయాలి. ఎగ్జాంపుల్ 10 మార్క్స్లో ఎలా ఇస్తాడని ఇక్కడ కృష్ణ డాష్ కంసుకో మారా, కృష్ణ నే కంసుకో మారా, సీతా మేరే ఘర్ డాష్ గయా. కారక్ ప్రిపోజిషన్స్ని మనం ఫిల్ చేయాలి. అండ్ కమింగ్ టు యూనిట్ 5 పత్రలేఖన్. దీంట్లో మీకు టెక్స్ట్ బుక్లో లెటర్స్ ఒకటే ఇచ్చారు, కానీ లెటర్ గురించి క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ వాట్ ఈస్ లెటర్ రైటింగ్, టైప్స్ ఆఫ్ ఇట్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. కానీ ఎగ్జామ్లో అయితే 5 మార్క్స్ క్వశ్చన్కి అయితే పత్రలేఖన్ అయితే 1 or 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా పత్రలేఖన్కి ప్రకార్. పత్రలేఖన్ అంటే లెటర్ రైటింగ్ ఒక డెఫినేషన్, దాని యొక్క యూజ్. ప్రకార్ అంటే బీసీలో ఉందిగా ఔపచారిక్ పత్ర అండ్ అనౌపచారిక్ పత్ర. ఈ 2 క్వశ్చన్స్ అనేది దాని యొక్క టైప్స్. అండ్ ఇలా సపరేట్గా అడిగితే కి విధి బతాయే అన్నాడు. విధి అంటే దాని యొక్క ఫార్మాట్ మనం రాయాలి. సో పత్రలో అనేది మనకి చాలా పత్ర వచ్చేసి మనం టెక్స్ట్ బుక్లో 5 లెటర్స్ ఉన్నాయి. ఆ 5 లెటర్స్ అనేది కంపల్సరీగా చదవాలి. అండ్ కొన్ని నేను ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఎగ్జాంపుల్ వ్యక్తిగత పత్రలో అంటే 4 ఉన్నాయి కదా, ఫస్ట్ 4 అనేది వ్యక్తిగత పత్ర నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఆవేదన పత్ర నుంచి ఇంకో 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ని చదవండి, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అయితే రాదు. ఆవేదన పత్ర ఇది అనేది నౌకరీకే లియే ఆవేదన పత్ర. ఇది ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇంకో టైప్గా కూడా అడగవచ్చు. అధ్యాపక్ నౌకరీకే లియే కిసి ప్రచార్యకే నామ్ పత్ర లిఖియే. అంటే 7th 1 ఇంటర్లింక్ అయ్యి ఉంది. 7th 1 నేర్చుకుంటే మీరు 8th 1 కూడా రాసియచ్చు. ఆర్ ఇంకోలో కూడా అడగచ్చు. హిందీ అధ్యాపికో నౌకరీ అని కూడా ఇవ్వచ్చు. అలాగే చాలా టైప్స్ ఇస్తారు. సో ఆవేదన పత్ర అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ లాస్ట్ 1 9th 1 వచ్చేసి కొంచెం అన్ఇంపార్టెంట్, కానీ లైట్గా చూసుకొని వెళ్ళండి. అండ్ యూనిట్ 1 నుంచి సందర్భ సాహిత్య వాక్య అనేది అడుగుతారు. ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఒక లెసన్ నుంచి చిన్న లైన్స్ చేసి దాంట్లో మనం కవి పరిచయం, సందర్భం, భావం లేదా వాక్య రాయాలి. సో కానీ ఇక్కడ యూనిట్ 1 నుంచే ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఇస్తారు. ఇంకా ఏ యూనిట్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఇవ్వరు. ఇది మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తారు. ఇది మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఎవరికైనా A+O గ్రేడ్ అలాంటి కోరికలు ఉంటే నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేది చదవాలి. మిత్రతాలో సెకండ్ 1 అనేది ఇంపార్టెంట్. అండ్ బై ద వే సందర్భ సాహిత్య వాక్య అంటే కవి పరిచయం, అంటే కవి గురించి 4 లైన్స్ రాయాలి. సందర్భ అంటే ఆ కాన్వర్సేషన్, లైన్ యొక్క కాన్వర్సేషన్, ఎవరితో మాట్లాడారని అదొకటి రాయాలి. అండ్ భావం లేదా వాక్య అంటే సమ్మరీ రాయాలి. ఆ టాపిక్ ఇచ్చిన సమ్మరీ. మీకు రాకపోతే లెసన్ ఒక సమ్మరీ ఒక 5-6 లైన్స్ షార్ట్ చేసి రాసేయండి. సాహిత్యకి మహత్వంలో కూడా 3 ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఇంపార్టెంట్గా ఇచ్చాను. అండ్ ఇంకో ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది, అది మొన్న అప్లోడ్ చేసిన ప్రీవియస్ ఇయర్ హిందీ క్వశ్చన్ పేపర్ ఉందిగా, అదొకటి చూసుకొని వెళ్ళండి. అండ్ థర్డ్ లెసన్కి వచ్చేసి బిందా. ఈ 2 ఎక్స్ట్రాక్ట్స్ అనేది పక్కా చదువుకొని వెళ్ళాలి. ఈ 2 ఇట్లో ఏదో ఒకటి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత మీకు యూనిట్ 1లో క్లియర్గా చెప్పాలనుకుంటే యూనిట్ 1లో అవుట్ ఆఫ్ 3 మనం 2 లెసన్స్ చదువుకోవాలి. ఆ 2 లెసన్స్ నుంచి గ్యారంటీగా 20 మార్క్స్ అనేది వస్తుంది. యూనిట్ 2లో ఎనీ 2 చదవాలి, దాంట్లో 20 మార్క్స్ వస్తుంది. యూనిట్ 3లో 2 లెసన్స్ ఉన్నాయి, ఎనీ 1 ఎస్ఏ క్వశ్చన్స్ చదువుతారు, దాని నుంచి మీకు 15 మార్క్స్ వచ్చేస్తుంది. యూనిట్ 4 నుంచి అన్నీ చదవాలి, గ్రామర్ పార్ట్ కాబట్టి. యూనిట్ 5 కూడా అన్నీ చదవాలి, లెటర్స్ కాబట్టి. సో మీకు డౌట్స్ అనేది క్లారిఫై అయ్యింది అనుకుంటాను. అండ్ బై ద వే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిగ్రీ, MCA, BSc,
గురించి అయితే నేను ఇంకా చెప్పబోతున్నాను ఇన్ డెప్త్గా కమింగ్ డేస్లో. సో ఈ ఛానల్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.